మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెండవ రోజు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేయడం కోసం అభ్యర్థులు రాగా వారు కూర్చోవడానికి కుర్చీలు లేవని, కనీసం టెంటు, తాగడానికి నీరు లేక రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేటు వద్ద గుంపులుగా ఉండడంతో చిన్నపిల్లలతో వచ్చిన అభ్యర్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడంతో పల్లెల గ్రామాల్లోని ప్రజలంతా వార్డు మెంబర్లకు మరియు సర్పంచ్లకు నామినేషన్ల స్వీకరణ 2 రోజులు జరుగుతున్నది. దీనికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యం కూడా మాకు కరెక్ట్ చేయలేదు. ఇక పడిగాపు కాసుకుంటా ఇది కావాలి అది కావాలని వెయిట్ చేస్తున్నారు. దాహం వేస్తున్నది. అదేవిధంగా టెంట్ కూడా లేదు. ఇక్కడ కొంచెం టెంట్ వేసి ఇక్కడ వృద్ధులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు చైర్లు కూడా అరేంజ్ చేయాలని కోరుతున్నాం. ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతున్నది. మళ్ళీ మన తప్పుడు చదువుతూ ఉంటే వాళ్ళ సమాచారం కూడా ఎంపీ గారు బయటకు రాణించలేరు, పోలీసులు కూడా లోపలికి రాణించలేరు. అదేవిధంగా జర ఇబ్బంది గురి చేస్తున్నారు. కొన్ని మన తక్కువ ఉన్న క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ తక్కువ ఉంటే కూడా అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకు ఆగమేఘాల మీద రావాలంటే కూడా రావు. కొంచెం అందరూ అధికారులు అందరినీ మన వీళ్ళకు అభ్యర్థులకు అందరికీ కొంచెం సహకరించగలరని కోరుతున్నాం.